11 ఏసీ. ఇప్పుడు ఇది చాలా హాట్ గురు. ఈ సీట్లో కూర్చుంటే ప్రాణాలు సేఫ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. విమానం మొత్తం పేలిపోయినా ప్రాణాలతో బయటపడొచ్చన్న భరోసా మొన్నటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కలగడమే అందుకు కారణం. సో ఒకప్పుడు ఈ సీటు వద్దంటే వద్దని రిజెక్ట్ చేసే జనాలు దెబ్బకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయడానికి ముందు 11 ఏ సీట్ కోసం సెర్చ్ చేస్తున్నారంట. దీంతో ఈ సీట్కు డిమాండ్ మామూలుగా లేదు. చాలా మంది 11 ఏ సీట్లోనే ప్రయాణించాలని భీష్మించుకుని ప్రయాణాలు సైతం వాయిదా వేసుకుంటున్నారంట. ఇక ఈ సీట్ కోసం ఏకంగా ముంబై నుంచి బయలుదేరిన ఫ్లైట్ లో ఆడోళ్లు సిగలు పట్టుకునే వరకు రచ్చరచ్చ అయ్యింది. చివరికి ఏమైందో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏ సీట్ పవర్ ఎంతో అందరికీ అహ్మదాబాద్ విమానం ప్రమాదం తర్వాత తెలిసింది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ చేసిన ఫ్లైట్ గాల్లోకి వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే పేలిపోయింది. ఇక ఈ సంఘటనలో 240 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది, ఆ విమానం పడిన మెడికల్ కాలేజ్ భవనంలోని 22 మందితో పాటు అందరూ రక్తపు ముద్దయ్యారు. మరి ఈ ఘోర ప్రమాదంలో ఒకే ఒక్కడు మాత్రం మృత్యుంజయుడిలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అగ్నికీలలు చెలరేగుతున్న క్రమంలో తాను నడుచుకుంటూ బయటకొచ్చి యావత్ ప్రపంచాన్ని బిత్తరపోయేలా చేశాడు. ఇటీ అతడి ప్రాణాలను అదృష్ట రూపంలో కాపాడింది, బతికి బట్ట కట్టేలా చేసింది మాత్రం 11 ఏ సీట్. ఎమర్జెన్సీ డోర్స్ కు కింద ఉండే ఈ సీట్లో అతడు కూర్చోవడమే అతడి ప్రాణాలను కాపాడింది. అయితే సాధారణంగా ఈ ఘటన కంటే ముందు వరకు ఈ సీట్ను ఎవ్వరూ ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇది ఉన్న చోట కిటికీ ఉండదు. దీంతో పాటు సీట్ కూడా కొంత ఎత్తులో అనీజీగా ఉంటుంది. దీంతో విమాన ప్రయాణ జర్నీని గంటల పాటు సాగించేవారు దీంట్లో కూర్చోవడానికి ఇష్టపడరు. అయితే అహ్మదాబాద్ సంఘటన తర్వాత ఈ సీట్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఆ సీట్ కోసం ఓ మహిళ విమానంలో రచ్చరచ్చ చేసింది. ఇద్దరు వృద్ధులతో సీట్ కోసం పెద్ద గొడవకు దిగింది. దీంతో అక్కడికి చేరుకున్న ఎయిర్ హోస్టెస్ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె ఆగలేదు. మరాఠీలో ఆ వృద్ధురాలు ఎలా పడితే అలా తిట్టేస్తూ వేలు చూపిస్తూ హంగామా చేసింది. ఇక ఆమె చేస్తున్న పనితో ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ బిత్తరపోయారు. దీంతో ఆమె తనయుడు అందరూ చూస్తున్నారు, ఊరుకోమని చెప్పాడు. అసలే ఆవేశంతో ఊగిపోతున్న ఆమె కొడుకును సైతం వదిలిపెట్టలేదు. నీకేం తెలియదు, నువ్వు మధ్యలోకి రాకు అని అతడి చెంపలపై ఎడాపెడా వాయించింది సదరు మహిళ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ఇక మున్ముందు 11 సీట్ కోసం ఇలా విమానాల్లో ఎన్ని యుద్ధాలు చూడాల్సి వస్తుందో.